ఓడిపోయిన టీం లీడర్ ఇప్పుడు టాస్క్ చేస్తున్నాడు. గురి పెడుతూ సూపులతో నువ్వు పేల్చకే బొమ్మ తుపాకి ఇప్పుడు నువ్వు ఎత్తు కాలు. ఆది చూడు ఎంత బాగా చూపిస్తాడు నీకు ఎలా చేయాలో. సార్ ఇప్పుడు కాలు అన్నప్పుడు ఐబ్రో ఇల్లు అంటారు కదా, అది చేస్తారు మీరు. ఇక్కడే ఉంటారుగా, ఇటు వెళ్ళరుగా. ఓకే ఓకే రెడీ. రన్నింగ్ బస్ లో షూ పాలిష్ చేసేవాళ్ళగా ఉన్నారు భయ్య ఆయన. భలే తెలివిగా ప్లాన్ చేసే టాస్క్ నీదైతే ఆయన చేసి అదే కదా. సరే నీది మళ్ళీ ఇంకోటి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు గెలిచావా? ఎస్, నేనే గెలిచాను. అలా కాదు, నేను గెలిచాను. ఐ వాన్. మే జీతా. మై జీతా హై. చెప్పు, ఆ గర్వం చూపించు. గెలిచావు. ఏరా, ఓడిపోయిన వాళ్ళు ఏం చేయాలో తెలుసు కదా. కంగ్రాచులేషన్స్ అది. చిరుతపులి గారు. సరే నువ్వు ఓడిపోయావు, నేను ఓదార్చాలి కదా. సోషల్ డిస్టెన్స్. నందిత, ఇంకెవరు లేరు మన. హలో, ఎవరు లేకపోతే అటు వెళ్తావా? ఎవరు లేదంటే ఇక్కడ నా పేరా. మరి ప్రియమణి గారు? ప్రియమణి ఎవరు? ఏంటి ఏమన్నా? ప్రియమణి ఎవరు? నేను వినలేదు. ఇది రికార్డ్ చేసుకోండి Oh అన్న, my కాస్త. God. నందిత గారు తెలుసా? నాకు నందిత మాత్రమే తెలుసు. బా సార్, ఇప్పుడు మీరు నందిత సీత గారు వెంట పడుతున్నారు మీరు. మరి ప్రియమణి గారు? ప్రియమణి ఎవరు? ఆ? ప్రియమణి గారు ఎవరు నాకు తెలియదు సీరియస్ గా. నందిత గారు తెలుసా? ఐ నో ఓన్లీ నందిత. సార్, మీరు ప్రియమణి గారి కోసం పాటలు పాడారు, నందిత గారి కోసం కూడా పాడతారు ఇప్పుడు. నందిత కొండ వాగుల్లోన. అదేంటిది నంది కొండ వాగులు? సారీరా, నాకు నందిత తప్ప ఏం గుర్తు రావట్లేదు. సార్, ప్రియమణి. నువ్వు ఈ వీడియో ఎవరికైతే పంపిస్తున్నావో వాళ్ళని అడుగుతున్నా. ప్రియమణి ఎవరు? నా మనసుకేమైంది, నీ మాయలో పడింది, నిజమా కలా తెలిసేదెలా, మన ఇద్దరికి తెలియంది, మాలో ఏదో ఉంది. సరే, మీకు ఫైనల్ గా ప్రియమణి గారు ఎవరు తెలియదు? ఐ డోంట్ నో. ఓకే సార్, వి విల్ టాక్ లేటర్. బాయ్. నువ్వెవరో తెలియదు. బాయ్. ఆది ఎవరు? అరే నువ్వు ఇప్పుడు ఆది ఎవరంటే నేను ఇచ్చిందంతా నాకు చాలా తడుంది ఇప్పుడు. ఏం చేస్తున్నావు? వార్నింగ్ ఇవ్వు, చిటికే. గెలవటం అంటే ఇది. గెలుపు నా ఇంట్లో ఉంటది, హీరోయిజం నా ఇంట్లో. అంటే చిటికే మెయింటైన్ చేస్తున్నావే. ఏంటి ఎలా చెప్తారు ఇలా? రెడీ స్టార్ట్. గెలుపు చూడురా సుష్మిత, గెలుపు. వద్దా, చిటికొద్దా చెప్పు. సరే చిటికి నువ్వు తొడగొడుతూ చెప్తా. నువ్వు వాక్ చేస్తూ తొడగొట్టాలి. ఆ? వాక్ చేస్తూ తొడగొట్టాలి. వాక్ చేస్తూ వాక్ చేస్తూ. అది ఎవడైనా వార్నింగ్ ఇవ్వడం అంటారా? అరే నువ్వు స్పెషల్. ఓకే రెడీ. గెలుపు నా ఇంట్లో ఉంటది, హీరోయిజం నా ఒంట్లోని. సరే, నీకు డైలాగ్ కావాలి. సుష్మిత గారు, నీ ఫేవరెట్ డైలాగ్ ఆదికి ఏం చెప్దాం అనుకుంటున్నా చెప్పేసి. బాయ్. చెప్పింది కదా, ఇంతకంటే పెద్ద డైలాగ్ కావాలా నీకు? ఓకే బాయ్. బాగుంది. పర్లేదు సార్, మీరు కానీ మీ ప్రోగ్రామ్ అయ్యాక మన ప్రోగ్రామ్ చేద్దాం. లేదు అంటే మన ప్రోగ్రామ్ లో ఇందాక డాన్స్ వచ్చింది కదా, ఆ డాన్స్ మనం చేస్తే ఎలా ఉంటుంది అది ఇది అని చెప్పి లైట్ మిక్స్ చేసి, అంటే మనకు అంత డాన్స్ రాదు కదా, ఏం చేయొచ్చు అనేది. అది ఆ పాటకే చేయక్కర్లే, ఏదైనా బ్యూటిఫుల్ రొమాంటిక్ సాంగ్ కి చేయొచ్చు, దాంట్లో ఏం తప్పు? చేయొచ్చు, వస్తే చేయొచ్చు, మనకి రాదు కదా, అదే చెప్తాను. లెహరాయి అలా మంచి మంచి పాటలు చేయొచ్చుగా. లహరాయి లహరాయి గుండె వెచ్చనయ్యి ఊహలెగిరాయి లహరాయి
లెహరాయి గోరువెచ్చనైన ఊసులది రాయి ఓ వెరీ బ్యూటిఫుల్ డన్ సూపర్. లెహరాయి లెహరాయి And నిజంగా ఎంత బ్యూటిఫుల్ జోడియో మీరు, అంత బ్యూటిఫుల్ గా ఆ కెమిస్ట్రీ ఈ స్టేజ్ మీద అండ్ అంత మంచి పాటకి చాలా బాగా డాన్స్ చేశారు. థ్యాంక్ యూ సో Thank you, మచ్. thank you. థ్యాంక్ యూ సో అంటే మచ్. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు నాళ్ళకి నీకు పర్ఫెక్ట్ జోడి. థ్యాంక్ యూ ఏం సిగ్గుపడుతున్నావు? లేదు అంటే అసలు ఎప్పుడైనా అనుకున్నావా ఇలా జోడీ లాగా ఒక టీమ్ కి టీమ్ లీడర్స్ గా జోడీగా, అది కూడా మీరిద్దరు? నిజంగా అయితే అనుకోలేదు. మంచిగా ఉంది. లాస్ట్ వీక్ కూడా సుష్మిత చూసి అదే చెప్పారు మీరు. చచ్చింది గొర్రె, చచ్చింది గొర్రె. మేడం అది సుష్మితకి మనం ఎన్ని చెప్పలేదు మేడం. ఆయన అందరితోనే అలానే చెప్తారు. ఏయ్ నీతో చెప్పలేదు. లేదు అదే వీడియో ప్రూఫ్స్ తో తర్వాత మాట్లాడదాం అనమాట మనం, అవి గ్యారంటీ ఉంటాయి. ఈవిడే రావాలని కోరుకున్నావు నువ్వు? నిజంగా తను వచ్చిన తర్వాత హ్యాపీ. కోరుకుంటాం అంటే డెఫినెట్లీ కోరుకుంటాం కదా. ఇంకా ఏమేం కోరుకుంటున్నావు? ఇంకా ఏమేం కోరుకుంటున్నావు? దయచేసి నీ నుంచి సైలెన్స్ కోరుకుంటున్నా భయ్యా. ఏమైనా సరే ఇంకో వాళ్ళ చూసారుగా, ఇప్పుడు నాది సుష్మితది. రెడీరా సుష్మిత? అదే అదే సుషు నాది. సుష సుష బట్ వెరీ వెల్ డన్, సూపర్. నేను అడిగిన ప్రశ్న అలాగే ఉంచావు. అది దాచాం. ఇక్కడికి వస్తే ఆవిడ హ్యాపీగా ఉంటుంది. ఏమో నాకు ఎందుకో డౌట్ కొడుతుంది. ఐ యు సీరియస్లీ హ్యాపీ? ఎస్ అదేగా చెప్తున్నాను. యూ హ్యాపీ? యా ఐ యామ్ వెరీ మచ్ హ్యాపీ టు బి. నాకెందుకో ఇక్కడ ఉండడం గురించి కాదు, నీలో ఆ అమ్మే మళ్ళీ పుట్టిందయ్యా, నీలో ఆ అయ్యే మళ్ళీ పుట్టాడయ్యా. మీ ఇద్దరికి ఎవరెవరు లాంటివి చేస్తూనే ఉంటుంది. ఇదంతా ఫ్రస్ట్రేషన్ లో వస్తున్నాయి. సింగిల్ కింగ్ నాకు అర్థమైందిరా. బట్ వెరీ క్యూట్. సో మీ వర్షన్ అయిపోయింది. సో మీరు కూడా చాలా హ్యాపీ. ఐఎమ్ వెరీ హ్యాపీ. సడన్ గా ఇలా కాల్ వచ్చింది, ఇట్లా రవితో పార్ట్నర్ గా ఒక టీమ్ కి లీడర్ గా అని చెప్పినప్పుడు యాక్చువల్లీ తనతో యాక్టింగ్ చేయాలన్నా లేదంటే లైక్ తనతో కలిసి వర్క్ చేయాలన్నా ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ బికాస్ హీస్ ఆల్సో వెరీ డెడికేటెడ్ అండ్ ఒక కంఫర్ట్ జోన్ ఉంటుంది తనతో. సో రవితో అనగానే ఇట్ వాస్ లైక్ సెకండ్ థాట్ కూడా లేకుండా ఐఎమ్ లైక్ ఓకే ఫైన్ అన్నట్టుంది. ఎప్పుడు ఇలాగే నవ్వుతూ హ్యాపీగా ఉండాలి మేము కోరుకుంటాం. ఎస్ డెఫినెట్లీ. Thank you. గుడ్ లక్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఏం పాపా నచ్చినా నీకు? నువ్వు అమ్మి అమ్మి అంటాంటే నీ పెళ్ళాన్నైపోయినట్టుంది రా సామి, నా సామి. నిన్ను స్వామి స్వామి అంటాంటే నా పెనిమిటి లెక్క సక్కంగుంది రా సామి, నా సామి. నీ ఎనకే ఎనకే అడిగేస్తాంటే, నీ ఎనకే ఎనకే అడిగేస్తాంటే ఎంకన్న గోడి ఎక్కినట్టుంది రా సామి. నీ పక్క పక్కన కూసుంటాంటే పరమేశ్వరుడే తక్కినట్టుంది రా సామి. నువ్వు ఎల్లే దారి సుత్తా ఉంటే ఎర్రయ్యండి రా సామి, నా సామి, నా సామి. రరా సామి, బంగారు సామి, మీసాల సామి, రోషల సామి. పిక్కలపై దాకా పంచను ఎత్తి కడితే, పిక్కలపై దాకా పంచను ఎత్తి కడితే నా పంచ ప్రాణాలైపోయిను సామి. కాళ్ళకిల్లి నువ్వు కసు కసు నవ్వులుతుంటే నా ఒళ్ళు ఎర్రగా పండిను సామి. నీ అరుపులు కేకలు వింటా ఉంటే నేనేం చూడలేదనే ఓ పులిపికి పోతా ఉంటావంట కదా. నీ అరుపులు